వందే మాతరం సనాతన వజ్ర ఛానల్కి స్వాగతం. ఈ వీడియో విజ్ఞప్తి కాదండి, మేలుకోండి అని చెప్పడానికి చేస్తున్న హెచ్చరిక లాంటిదే. ఆల్రెడీ మనం ఇదే ఛానల్లో వేరువేరు యూనివర్సిటీలోను కాలేజీల్లోనూ హిందూ ధర్మం పట్ల, ముఖ్యంగా రామాయణం పట్ల ఏదైతే హిందువులందరూ ఒక ఆదర్శంగా తీసుకుని జీవితం గడపాలని నేర్పాలనుకుంటారో దాన్నే టార్గెట్ చేస్తూ రామాయణం పట్ల నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు పనికిమాలిన డ్రామాలు వేయడం చూసాం. అలాంటిదే ఇంకొక అంశం కూడా చూద్దాము. ఇది యూనివర్సిటీ కూడా కాదండి, ఇది ఇంకా చిన్న పిల్లల స్కూల్ అన్నమాట. ఆల్రెడీ మనం వరంగల్ ప్రాంతం దగ్గర ఎక్కడో హిందూ పిల్లలు అంతమంది ఉన్న బ్యాచ్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ గుడి ప్రాంగణంలో నాన్ వెజ్ తినిపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దాని మీద చాలామంది మాట్లాడారు. కొంతమంది దొంగ వెధవ ఏడుపులన్నీ ఏడిచారు, పిల్లలకి తిండి పెట్టకపోతే ఎట్లా అని. అలాంటి స్కూళ్ళలో చేరితే మీ పిల్లలు అట్లాంటి పరిస్థితుల్లో పడతారు, పస్తులుండి చస్తారు. అది గుర్తుపెట్టుకొని అలాంటి వెధవ స్కూళ్ళల్లో జాయిన్ చేయించకుండా ఉండండి. అలాంటిదే ఇంకో అంశం కూడా ఇప్పుడు చూద్దాము. స్కూల్ పేరు వెనకాల చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ స్కూల్కి సంబంధించిన మతం ఏంటో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ స్కూల్లో రామాయణం నాటకం ఏంటయ్యా, ఇది రామాయణం అని నీకెట్లా తెలుసు అంటే వాళ్లే చాలా క్లియర్గా రామ్ భయ్య, రామ్ లీలా అనే పదాలు కూడా వాడడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఈ దరిద్రాన్ని నేను నా నోటితోటి వర్ణించలేను, మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అలా పరిగెత్తిన ఆ ఫీమేల్ క్యారెక్టర్ ఎవరు ఏమిటి అని. అది పక్కన పెడితే వాళ్ళందరూ చాలా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి తెలీదు. వాళ్ళ బుర్రల్లోకి ఈ చెత్తని ఆ స్కూల్ వాళ్ళు ఎక్కిస్తున్నారు అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే అంతమంది మెజారిటీగా హిందువులు ఉన్న స్కూల్ అనే నేను విన్నాను. ఇది ఉత్తర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్న స్కూలా లేదా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడైనా స్కూలా అన్నదైతే తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి. కానీ అలా పిల్లలకి తెలియదు సరే, అక్కడ సిగ్గు లేకుండా అహహా అని చెప్పి వెధవ నవ్వులు నవ్వుతున్నారు చూడండి, గుంట నక్కల్లాగా కుక్కల్లాగా హహహా అంటూ. మరి వాళ్ళ బుద్ధి ఏమైంది? ఎయిదర్ వాళ్ళు కావాలనే చేస్తున్నారు, లేదా చాలా సింపుల్గా వాళ్ళు తెలియకనే చేస్తున్నారు అని సిగ్గు లేకుండా నిద్రపోతూ హిందువులు ఉంటారా అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఏ దిక్కు లేనట్టు ఇలాంటి పనికిమాలిన స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేసే హిందువులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని నిద్ర లేవకపోతే రేపు పొద్దున్న ఎలాగో ఇలాంటి స్కూళ్ళలో బొట్లు పెట్టుకోకూడదు, ప్రసాదం తినకూడదని నేర్పిస్తారు. దాని తర్వాత మీ సభ్యత, మీ కల్చరు ఎలాగో మీకు ఇంపార్టెంట్ కాదు అని నేర్పిస్తారు. అలాగే తండ్రిని గౌరవించిన రాముణ్ణిలా హేళన చేసి చూపిస్తారు. అలాగే వాళ్ళ మాయలోనే పడి రేపు పొద్దున్న మీకు చేయాల్సిన కర్మలు, మీకు పెట్టాల్సిన పిండాలు కూడా పెట్టకుండా మాకు మీకు సంబంధం లేదు, మాదంతా వేరే కల్చర్ అని ఈ పిల్లల బుర్రలు పాడు చేస్తారు. అది గుర్తుపెట్టుకొని ఇలాంటి దరిద్రపు స్కూళ్ళల్లో జాయిన్ చేయకుండా, ఒకవేళ ఏ దిక్కు లేక కర్మగాలి ఇలాంటి స్కూళ్ళల్లో జాయిన్ చేయాల్సి వస్తే ఆ స్కూళ్ళల్లో ఇలాంటి వెధవలందరూ కలిసి ఆ వెధవ నవ్వుతూ ఏం దరిద్రం నేర్పిస్తున్నారు అన్నది ఒకసారి తెలుసుకుంటూ ఉండండి. లేకపోతే ఇందాకన్నట్టు మీకు చేయాల్సిన కర్మలు కూడా మీ పిల్లలు చేయకుండానే పోతారు. సో పూర్తిగా ఏం జరిగి చచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. ఆవిడ ఎంత సిగ్గు లేకుండా నవ్వుతుందో చూడండి. హిందీలో మాట్లాడారు. సో ఉత్తర ప్రాంతాల్లో ఉన్న ఆ దరిద్రపు స్కూల్ అని నేను అనుకుంటున్నాను, మరి తెలీదు. అక్కడ రాముడి క్యారెక్టర్ వేస్తున్నవాడు ఎవరిని వేటాడడానికి వచ్చాడో కూడా మర్చిపోయి మతిమరుపుల్లా తిరుగుతుంటే లక్ష్మణుడు వచ్చి నేను మీ చిన్న తమ్ముడిని లక్ష్మణుడిని అని క్లియర్గా చెప్తున్నారు. అదేదో పనికిమాలిన యూనివర్సిటీలో అప్పుడు ఇది రామాయణం కాదండి, మేమేదో అడాప్టేషన్ తీసుకున్నాం వాగి దొంగ నాటకాలు వేశారు చూడండి, అలాంటిది వేయడానికి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. తర్వాత
అదే రాముడు ఆ క్యారెక్టర్‌లో ఉన్న పిల్లోడు, "ఈ రాముడెవరు? ఈ సీత ఎవరు?" అని అడుగుతున్నాడు. సీత ఎవరంటే రాముడి భార్య అని చెప్తే సేమ్ అదే పిల్లోడు, "అవునా! ఈ రాముడెవరు?" అని అడుగుతున్నాడు. అంటే చాలా సింపుల్‌గా మతిమరుపు క్యారెక్టర్‌లా క్రియేట్ చేశారనమాట. పైగా ఈ తమ్ముడి రోల్ వేసిన వాడు 'రామ్ లీలాకే హీరో' అని చాలా క్లియర్‌గా సిగ్గు లేకుండా ధైర్యంగా ఇది రామాయణం మీద చేస్తున్న డ్రామా అనే చెప్తున్నారు. ये राम कौन है? आप बोल रहे हैं राम लीला के हीरो। चलिए సో ఇంకాస్త క్లియర్‌గా ఇదిగోండి ఇంతమంది పిల్లల ముందు ఇలా హిందువులు నిద్రపోతూ మాకేమయ్యా మాకు జీతాలు ఎక్కువ సంపాదించే ఉద్యోగాలు తెచ్చుకుంటే చాలయ్యా అనుకుంటూ ఉంటే, ఇలాంటి గుంపులో ఎక్కడో మీ పిల్లోడో, మీ కూతురో గూడా ఉంటుంది. ఇలాంటిదే చూస్తారు. రామాయణము లేదా హిందూ ధర్మం అంటే వాళ్ళకొక కామెడీగా తయారవుతుంది. ముందు బొట్లు, ప్రసాదాలొద్దంటారు. తర్వాత తల్లిదండ్రులకు మాకు సంబంధం లేదంటారు. ఇంకా దీని తర్వాత ఏం జరుగుతుందన్నది మీకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇది చెప్పడం చాలా ముఖ్యం అనిపించింది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పటికైనా నిద్ర అయితే వదిలి మీ పిల్లల్ని మీరు కాపాడుకుంటారని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దీని పట్ల కుదిరినంతగా అవగాహన క్రియేట్ చేయండి. ఈ స్కూల్ ఏ ప్రాంతందో, ఎక్కడిదో తెలిస్తే అక్కడ వాళ్ళని యాక్షన్ తీసుకునేలాగా చెయ్యండి. కుదిరినంత మందికి షేర్ చేసి ఇలాంటి దరిద్రపు స్కూళ్ళల్లో ఏం జరుగుతోంది, ఎలాంటి చెత్త చేస్తున్నారు, సిగ్గు లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారన్నది అందరికీ తెలిసేలాగా చేయండి. సనాతన ధర్మాన్ని, మన సభ్యతని, మన సంస్కృతిని, మన ఇతిహాసాన్ని, భారతీయులందరి ఐక్యతని కాపాడడంలో ఈ ఛానల్‌కి సహాయం చేయండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్! జై భారత్!